ఇల్లందకుంట మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలే రామారావు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ 4.5 కోట్ల తెలంగాణ ప్రజల తలరాత 60 ఏళ్ల ఆకాంక్ష ఫలించి రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ జన్మదిన సందర్భంగా టపాసులు పేల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంపించడం జరిగింది. సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా రాజకీయంగా ఇంకొక ప్రాంతంలో మనుగడ ప్రశ్నార్థకమైన ఆలోచించలేదు. 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మన తెలంగాణ ప్రధాని శ్రీమతి సోనియా గాంధీ అన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి ఏఐసిసి మాజీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదినం సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లంతకుంటలో ఘనంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా సోనియా గాంధీ గారు చేసినటువంటి సేవలను కొనియాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఇల్లందకుంట మండల కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి మరణ అనంతరం 1977లో రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు 120 సంవత్సరాల చరిత్ర గల పార్టీకి 4 పర్యాయాలుగా అధ్యక్షురాలుగా పనిచేయడం శ్రీమతి సోనియా గాంధీ గారికే దక్కిందని ఈ సందర్భంగా మేము మనవి చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్నే కాకుండా రాహుల్ గాంధీని గారిని దేశ ప్రధానమంత్రి చేయడంలో కీలక పాత్ర పోషించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన మేము డిమాండ్ చేస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.